తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్డి అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇది ఒక సమస్య అయితే ఒక పేషెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే అతనికి సెక్స్లో మామూలుగా ఓరల్ సెక్స్ అనేది బాగా అలవాటు అని చెప్పి, అంటే బ్లో జాబ్స్ అని వింటూ ఉంటారు కదా. సో అలాంటిది చేయించుకోవడం అనేది ఎక్కువ అలవాటు అని చెప్పి చెప్తున్నారు. సో ఆయనకి అంటే అంగం వచ్చేసరికి పాడైపోవడం, షేప్ మారిపోవడం, ఇలా చాలా సమస్యలు అయితే వ్యక్తపరిచాడు. ఏంటంటే ఇప్పుడు ఈ ఓరల్ సెక్స్ అనేది అసలు నిజంగా చేయడం మంచిదా కాదా అనేది ఒకసారి, ఈ ఓరల్ సెక్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీని గురించి ఒకసారి వివరించి మాకు యునాని మెడిసిన్లో అంటే దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా ఒకసారి చెప్తారా సార్? తెలుగు వన్ ప్రేక్షకులకు కోటి దండాలు. మీ టీవీలో చాలా ప్రేక్షకులు అంటే మన ప్రేక్షకులు చాలా మంచిగా ఆదరిస్తారు, మంచి కామెంట్ ఇస్తున్నారు, మంచి క్వశ్చన్స్ మీ ద్వారా మాకు చాలా మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అడిగిన బాబు తను ఏమడిగాడంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే, వేశ్యాల దగ్గరికి వెళ్తే సుఖవ్యాధులు తగులుతాయి, సోకుతాయి అని నేను ఓరల్ సెక్స్ చేయించుకుంటున్నాను సార్, డబ్బులు ఇచ్చి అంగం నోట్లో ఇచ్చి చీకించుకుంటున్నాను, ఇది ఎంతవరకు మేలా కాదా అని అడిగాడుతాను. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, చాలా మంది ఈ మధ్య కాలంలో మా దగ్గర వచ్చి అడగటం జరుగుతుంది. సార్ కొందరు డాక్టర్లు చెప్తున్నారు ఓరల్ సెక్స్ చేసుకోండి ఏం కాదు అంటున్నారు, మీరు దీనికి భిన్నంగా మీరు చెప్తుంటారు, ఇది ఏం సార్ యాక్చువల్గా వాళ్ళేంటో అంటే వాళ్ళ కథనం వేరు మీ కథనం వేరు, అసలు కన్ఫ్యూజన్ ఉంది, మీరు వద్దంటారు వాళ్ళు చేసుకోమంటున్నారు అని ఈ మధ్యకాలంలో నాకు డైరెక్ట్గా ఫోన్లు చేసి పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని. కానీ మా వాట్సాప్ మీద కనీసం నేను అనుకుంటున్నా ఒక్కొక్క షో అయిన తర్వాత, మన షో అప్లోడ్ అయిన తర్వాత 1000 మెసేజ్లు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను అంటే పరాయిస్తి దగ్గరికి వెళ్తే కొన్ని సుఖవ్యాధులు తగులొచ్చు, అందుకోసం నేను ఓరల్ సెక్స్ అంగం నోట్లో ఇచ్చి చిక్కించుకోవటం అంటారు కదా తెలుగులో, అలా చేస్తే ఏమైనా దీనివల్ల కూడా నష్టం జరుగుతుందా, వీటి వల్ల కూడా ఏమైనా అంటే చేయకూడదా, చేయాలని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ కొందరు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చేసుకోవచ్చు, కొందరు చేసుకోకూడదు, కొందరు చాలా మంది తక్కువ. దాంట్లో నేను ఒక్కడిని ప్రథమంగా చెప్పాల్సిందే, ప్రకృతికి మనం ఎప్పుడు విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఈ నాలుకతో మాట్లాడాలి, రుచి చూడాలి, అన్నం తినాలి, రుచులు చూడాలి, మాట్లాడాలి, అంతే తప్ప ఈ నాలుక తీసుకెళ్ళి యోనిలో పెడతా, యోని నాకుతా, యోనిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఎంత కడుక్కున్నా దాంట్లో కొన్ని ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, వెనరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఉండొచ్చు, అక్కడ ఫంగస్ ఉండొచ్చు, ఏది కూడా ఉండొచ్చు, సేఫ్ కాదు అది. అట్లాంటి అక్కడ ఇన్ఫెక్షన్ నీ నోట్లో వచ్చి నీ బక్కల్ క్యావిటీ నోట్లో మొత్తం సోకి నీ మొత్తం ఎలిమెంటరీ కెనాల్ అంతా సోకితే నువ్వే అనారోగ్యానికి గురవుతావు, ఆరోగ్యం నీదే పాడవుతుంది. రెండోది, ఇప్పుడు అంగం సెన్సేషన్, నేను చెప్పాను కదా సెన్సిటివ్ పెనిస్తూ, అంగం సెన్సేషన్, అంగం ఆకారం మొత్తం యోని కోసమే సృష్టించాడు దేవుడు. యోని ఎట్లాంటిది అంటే ఒక వరం లాంటిది, ఒక మగాడికి యోని అనేది ఒక వరము. అంటే దేవుడు అన్ని సమకూర్చాడు, దాంట్లో మెత్తటి మజల్స్ ఉన్నాయి, లూబ్రికెంట్స్ ఉన్నాయి, అక్కడ టెంపరేచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సినంత గ్రిప్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. అక్కడ పెట్టాల్సింది మనం నోట్లో పెడితే, నోట్లో ఏముంటుంది, మనం ఎప్పుడు అన్నం తిన్నా మనం ముద్ద నోట్లో వేసుకుంటే అక్కడ అన్నానికి కరిగించే శక్తి ఆ నోట్లో మన సెలవ ఉంటుంది కదా, అమ్ము, ఆ సెలవ లైసిన్, మ్యూసిన్ అని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, అన్నానికి ఎలా అరిగిస్తాయో నీ చర్మాన్ని కూడా, నీ అంగం ముందు భాగం ఉంటుంది కదా గ్లాన్స్, దాన్ని కూడా పాడు చేస్తుంటాయి, దాని సెన్సేషన్ కూడా పాడు చేస్తుంటాయి. అది పెట్టాల్సింది యోనిలో, నువ్వు తీసుకువెళ్ళి నోట్లో పెడుతున్నావు. కాబట్టి ప్రకృతి నువ్వు భిన్నంగా వెళ్ళావు కాబట్టి పరిణామాలు కూడా చాలా తీవ్రంగానే ఉంటాయి. మా దగ్గర మన కాదు, ఎప్పటి నుంచో కేసులు వస్తున్నాయి. అంటే వారం రోజుల క్రితం నా దగ్గర ఒక కేసు వచ్చింది. తనంట 5,000 ఇచ్చేసి ఒక అమ్మాయితో దాదాపు 3 సంవత్సరాల నుంచి అంగం చీకించుకుని వస్తున్నాడు. సాటిస్ఫై 35 years అతనికి అంగం మొత్తం చచ్చిపోయిన ఎలకలా ఇంత అయిపోయింది, ఇంత పెద్ద ఉన్న అంగం చిన్నగా అయిపోయి ఎలాగో అసలు ఆకారమే అంగం ఇది కాదన్నట్టుంది, బాగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఏడ్స్తున్నాడు నా ముందు, సార్ అనవసరంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యసనానికి బానిస అయిపోయి ఓరల్ సెక్స్ మీద పడ్డాను, ఇప్పుడు నా అంగం సైజ్ పాడైంది, దాంట్లో కదలిక, గట్టితనం, ఎరెక్షన్ ఏది లేకుండా పోయింది, ఇప్పుడు నాకు 35 years, కోట్లలో ఆస్తుంది ఆ బాబుకు. నాన్నకు ఒకడే కొడుకు, ఏదో చెప్పుకుంటూ ఆపుకున్నా వచ్చి ఇప్పటి వరకు నేను సెటిల్ అవ్వాలా, ఏదవ్వాలా, ఇంకా అది చేయాలా, నేను సాధిస్తా,
మీ డబ్బుల మీద బతకనని ఏదో 35 years దాకా వచ్చాడు. అదే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నలోగా అంగం మొత్తం పాడైపోయి సైజ్ అంతా పాడైపోయింది. 3 సంవత్సరాలు దాదాపు దినం తప్ప దినం నోట్లో ఓ 10-15 నిమిషాలు నోట్లో అంగం పెట్టి చీకించుకుంటే ఆ అంగం ఎలా అయితే చెప్పండి పరిస్థితి ఎలా ఉండేది. మొత్తాన్ని మాత్రం చాలా ఘోరంగా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఆ బాబు. చాలా మంది ఓరల్ సెక్స్ వల్ల చాలా మందికి చాలా నష్టాలు జరుగుతుంది. నేను చెప్పేది ప్రేక్షకులకు ఒకటే, ఓరల్ సెక్స్ చేసిన హోమోసెక్జువల్ చేసిన హోమోసెక్జువల్ అంటే మలద్వారం ద్వారా చేస్తారు కొందరికి, వాళ్ళకు కూడా ఇబ్బందులు, కొన్ని వ్యాధులు సుఖ వ్యాధులు తప్పవు. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి యోని తప్ప ఇంకో చోట అంగం పెడతా అంటే కుదరదు. దేవుడు అంగానికి యోనికి మ్యాచింగ్ పెట్టాడు. గుర్తుపెట్టుకుని ఎప్పుడు వరం పక్కన శాపం ఉంటుంది ఒకటి. మనకు శాపం వద్దమ్మా, ఆల్రెడీ చాలా శాపాలు ఉన్నాయి మనకు. ఈ శాపం ఇంకోటి ఎందుకంట, హస్తప్రయోగము, బూత్ సినిమాలు, బోర్ర పండుకొని బెడ్తో రాపిడి చేసుకోవటం, ఓరల్ సెక్స్, హోమోసెక్స్, యానిమల్ సెక్స్ అస్సలు చేయకుండా ఉండి ఉంటే శ్రేయస్కరము. ఒకవేళ మీరు చేసుకున్నారు అనుకోండి, చెడు వ్యసనాల వల్ల మీ అంగం సైజ్ తగ్గింది, దాని గడత తగ్గింది, దాని టైమింగ్ తగ్గింది, దాంట్లో పవర్ తగ్గింది, సామర్థ్యం తగ్గింది, సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నారనుకోండి, మాతో సంప్రదించండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, యునాని మందులతో, వనమూలికలతో, హర్బల్ మెడిసిన్తో శాశ్వతంగా ఈ సమస్యతో మీరు విముక్తి పొందొచ్చు. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. మళ్ళీ పూర్తి పాత వైభవం తిరిగి వస్తుంది. మళ్ళీ పవర్, సైజ్, టైమింగ్ అన్నీ తిరిగి వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, పెద్ద మంత్రం, అసలు మంత్రం కాదు. ఇది యునాని మందులతో మెడిసిన్ పవర్, ఇలాంటి చేతబడి కాదు కదమ్మా. ఇది యునాని మందులతో సాధ్యమవుతుంది. నేను ఒక బాధ్యతగా డాక్టర్గా చెప్తున్నాను. వాళ్ళు నేను నమ్మేది ప్రతి మెడిసిన్ అంటే రెమెడీకు, అలోపతిక్ రెమెడీకి దానికి ఉన్న ప్రాధాన్యత దానికి ఉంటుంది, హోమియోకి ఉన్న హోమియో, ఆయుర్వేదిక్ ఏది చెడు అన్నాను. కానీ మగతనం తగ్గింది అంటే శాశ్వత నివారణ, మంచి పవర్ మళ్ళీ తిరిగి రావాలంటే యునానితో సాధ్యపడదు. ఇది టెంపరీ కాదు. నేను చెప్పేది నా బాధ్యతగా చెప్తున్నాను. ఒక్కసారి యునాని మందులు వాడితే అస్సలు దీని అమ్మ తిరుగులేదంటూ ఉంటుంది మగతనంలో. టైమింగ్ కూడా అంతే, పవర్ కూడా అంతే. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మాతో సంప్రదించండి. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు అండి. ధన్యవాదాలు.